అలానే మిస్ చేసాం. తాజాగా మరొక 15,000 మందిని మైక్రోసాఫ్ట్ తొలగించబోతుంది. ఈ మేరకు ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఆల్రెడీ 15,000 మందిని రోడ్డున పడేశారు. రీసెంట్గా ఒక 15 రోజుల క్రితమే ఒక 10,000 మందిని తీసేశారు. అంతకుముందు ఒక నెల క్రితం 6,000 మందిని తీసేశారు. అంటే 10 + 6 16 ప్లస్ ఇప్పుడు ఒక 15 మొత్తం ఎంతమంది? దాదాపు 31,000 మంది. 31,000 మందిని మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు తీసేసింది. పోనీ ఇంతవరకు ఆ సంస్థ ఇక తీసేయటాన్ని ఆపేస్తుందంటే లేదు. ఎలివేట్ అనేటువంటి పేరుతో, మైక్రోసాఫ్ట్ ఎలివేట్ అనేటువంటి పేరుతోటి ఇప్పుడు ఎంప్లాయీస్ని తొలగించేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఆల్రెడీ సత్యనారాయణలు కానీ అలాగే ఎలన్ మాస్క్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, గూగుల్ CEO వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో రాబోయే 10-15 నెలల వ్యవధిలో 40-60% ఎంప్లాయ్మెంట్ ఉండే అవకాశం లేదు. ఉన్నటువంటి వాళ్ళలో 40-60% ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉందని చెప్పి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ బ్యాకే చెప్పారు. నేను అది ప్రజెంట్ చేశాను కూడా. ప్రజెంట్ చేసినప్పుడు నా మీద చాలామంది విమర్శలు చేశారు. నాకేమీ ఆ ప్రజెంటేషన్ చేయటం ఉత్సాహం కాదు, ఆనందం ఏం కాదు. ఉద్యోగాలు పోతున్నాయి అంటే, ఉపాధి పోతుందంటే కొనుగోలు శక్తి తగ్గుతుంది, మొత్తం సమాజంలో ఇబ్బందులు ఏర్పడతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక జర్నలిస్ట్గా అదేం ఆనందకరంగా చేసినటువంటి న్యూస్ కాదు. కాకపోతే మైక్రోసాఫ్ట్ కానీ లేదంటే యాక్సెంజర్ కానీ TCS కానీ టెక్ మహేంద్ర కానీ గూగుల్ కానీ అమెజాన్ కానీ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఎట్టబడితే అటు తీసేస్తున్నాయి. అదేమంటే కాస్ట్ కటింగ్ అంటున్నారు, మెయింటెనెన్స్ తగ్గించుకుంటాం అంటున్నారు. ఇప్పుడు దాదాపుగా 30,000 మందిని తీసేశారు కదా గత 3-4 నెలల నుంచి మైక్రోసాఫ్ట్. దీని కారణంగా వాళ్ళకేదో ఒక 500 కోట్లు ఏమి మిగిలినాయి అని చెప్పేసి వాళ్ళు లెక్కేసుకుంటున్నారు మెయింటెనెన్స్ విషయంలో. సో ఇలా కాస్ట్ కటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే, మరి ఎంప్లాయ్మెంట్ తగ్గించుకుంటూ వస్తుంటే ప్రభుత్వాలు అసలు వాళ్ళకి ఎందుకు బెనిఫిట్స్ ఇవ్వాలి, రాయితీలు ఎందుకు ఇవ్వాలి? అది నా క్వశ్చన్. అందుకు చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్స్, ఈ వీడియోస్. ఇప్పటి వరకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఎంతసేపటికి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళకి ల్యాండ్ ఇస్తున్నారు, వాళ్ళకి వాటర్ ఇస్తున్నారు రాయితీతోటి, వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. ఆ ల్యాండ్ పెడితే బ్యాంకుల్లో లోన్ ఇప్పిసేస్తుంది గవర్నమెంట్లు కూడా. ఇన్నే చేస్తూ ఉన్నాయి. చాలా తక్కువ రేటుకి, నామినల్ రేటుకి ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో 100 కోట్ల రూపాయలు ఎకరం ఉంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే కనుక వీళ్ళంత తక్కువ ఇచ్చేస్తున్నారు. ఎకరం ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలకి, 50 లక్షలకి, 10 లక్షలకి, 20 లక్షలకి ఇచ్చినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 99 పైసలకు కూడా ఇచ్చారు కదా, రూపాయికి కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? ఎంప్లాయ్మెంట్ మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, మాకు అవసరం కొద్ది మేము ఉంచుకుంటాం, అవసరం లేనప్పుడు తీసేస్తాం అన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలి? ఇది నా క్వశ్చన్. ఇప్పుడు వరుసగా తీసేస్తున్నారు. మరి ఇప్పటి వరకు వాళ్ళు ఈ కంపెనీలను నమ్ముకొని వాళ్ళు ఒక ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని ఉంటారు ఎంప్లాయీస్. వాళ్ళు ఏదో హౌస్ తీసుకోవటమో, హౌస్ లోన్ కట్టుకోవటమో, కార్ లోన్ కట్టుకోవటమో, లేదా ఎడ్యుకేషన్ లోన్ కట్టుకోవటమో, లేదా పర్సనల్ లోన్ కట్టుకోవడం, ఏదో ఉంటాయి వాళ్ళ అవసరాలు. మరి ఇప్పుడు అర్ధాంతరంగా వీళ్ళని తీసేస్తే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని కంపెనీలు తీసేస్తూ ఉంటే వీళ్ళందరూ రోడ్డున పట్టమే కదా. రోడ్డున పడినప్పుడు సమాజం ఏమైపోతుంది? మరి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి కదా. ప్రభుత్వాలు ఆల్రెడీ కార్మిక చట్టం ఉంది కదా, ఈ కార్మిక చట్టం కింద మరి ఈ సర్వీస్ సెక్టార్ని ఎందుకు తీసుకోవట్లేదు? దీని మీద చర్చించాలి కదా ప్రభుత్వాలు, బాధ్యత ప్రభుత్వాలు. కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, లేదంటే ఇక్కడ ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, అసలు ఏం జరుగుతుంది సాఫ్ట్వేర్లో, సాఫ్ట్వేర్ రంగంలో, సేవా రంగంలో ఏం జరుగుతుంది? మొత్తం బడ్జెట్లో సేవా రంగం సింహభాగాన్ని ఉంటుంది కదా. అదే దెబ్బతింటున్నప్పుడు మన ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏందనేది కూడా ఆలోచించాలి కదా. ఆ దిశగా ఆలోచించి ఈ ఉద్యోగాలను తొలగించడాన్ని ఆపేయాలి కదా, బ్రేక్ చేయాలి కదా. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ తీసేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ కంపెనీని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా పరుగు పెడతారు కదా తీసేయటంలో. ఆల్రెడీ పరుగు పెడుతున్నారు. ఒకళ్ళు మించిన విధంగా పోటీ పడి కాస్ట్ కటింగ్ అని చెప్పేసి తొలగిస్తున్నారు. ఇన్ఫోసిస్ తొలగిస్తుంది. ఇన్ఫోసిస్ అయితే అసలు వాళ్ళు ప్యాకేజీలే తగ్గించేశారు ఫ్రెషర్స్కి. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో కూడా చేశాను. క్యాబ్ డ్రైవర్లకి నెలకు వచ్చి 60,000 వస్తుంటే 15-20 లక్షలు పెట్టి 4 సంవత్సరాలు చదువుకొని ఇంజనీరింగ్ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత నెలకి 15,000, 20,000, 25,000కి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగం చేస్తున్నారు. చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇదేనా రాయితీతో కూడినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేది? అందుకేనా?
ఎందుకు ఇవ్వాలి? ఇదంతా కూడా సమాజం యొక్క సంపద, ప్రజా సంపద. ఈ ప్రజా సంపదని, సమాజ సంపదని ఆ కంపెనీల వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎంప్లాయ్మెంట్ ఇవ్వనప్పుడు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాస్తారు ప్రభుత్వానికి, ఎంఓయూ రాస్తారు. మేము పలానా సంవత్సరంలో ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, పలానా సంవత్సరంలో ఇంత ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఇంత ప్యాకేజ్ ఇస్తాం, మేము వాళ్ళకి ఇన్ని వెసులుబాట్లు కల్పిస్తాం, ఇవన్నీ చూపిస్తారు. ఎంఓయూలో ఇవన్నీ ఉంటాయి. మరి అవి నెరవేర్చినప్పుడు, ఎంప్లాయ్మెంట్ లేకుండా తొలగిస్తున్నప్పుడు ప్రభుత్వాలు రెస్పాండ్ కావట్లేదు. రెస్పాండ్ కాకపోతే ఈ తొలగింపులు ఇలానే ఉంటాయి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఒకే రోజు 15,000 మందిని తీసేస్తుందంటే తాజాగా ఇవాళ వచ్చినటువంటి న్యూస్. అంతకుముందు ఒక వారం క్రితం నేనే చేశాను, 10,000 మందిని అంతకుముందు తొలగించారు. దానికంటే ముందు 6,000 మందిని తొలగించారు. ఇప్పుడు వీళ్ళందరూ తొలగించుకుంటూ పోతే గూగుల్ కానీ సత్యనారాయణలా ముందే చెప్పారు, ఎలన్ మస్క్ అసలు రాబోయే రోజుల్లో చేయడానికి పని కూడా ఉండదని చెప్తున్నారు ఆయన. సో ఇవన్నీ వింటుంటే కనుక రాబోయే రోజుల్లో అసలు సాఫ్ట్వేర్ ఏమవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హై అండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దాని మీద పూర్తి అవగాహన ఉన్నట్టు వాళ్ళు, వాళ్ళకు మాత్రం ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి మిగతా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ కంపెనీల్లో ఇంటర్నల్గా ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు అంటున్నారు. 40+ ఉన్నారు అనుకోండి సపోజ్, వాళ్ళు ఇమీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే ఇతరత్ర నేర్చుకోవడానికి అంత ఈజీగా ఉండదు. ఇక 45+ అయితే అసలు ఈజీగా ఉండదు వాళ్ళకి. ఇమీడియట్గా ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి వాళ్ళు అంత ఈజీగా కాలేరు. అలాంటి వాళ్ళందరినీ తీసేస్తున్నారు. అందుకే 40 to 60% ఎంప్లాయ్మెంట్ సాఫ్ట్వేర్ రంగంలో పోయే అవకాశం ఉందని చెప్పి ముందే చెప్పారు. ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేమో క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు. ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూలు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా 4.5 ప్యాకేజీ మినిమం, 3.8 ఉంది, 4.8, 3.8 ఇది ఈ రేంజ్లో నడుస్తుంది. మరి ఈ విధంగా నడుస్తున్నప్పుడు ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, డైలీ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. మరి ఎలా బతకాలి? మళ్ళీ రెవల్యూషన్ రావాలా? 80sలో ఇలానే మావోయిస్టులు పెరిగిపోయారు, నక్సలిజం పెరిగిపోయింది. దానికి కారణం ఏంటి? ఉపాధి అవకాశాలు లేకపోవటం. ఇదే విషయాన్ని ఇప్పుడు కమ్యూనిస్టులు చెప్తున్నారు. మీరు ఎంప్లాయ్మెంట్ కల్పించకపోతే ఖచ్చితంగా మళ్ళీ నక్సలిజం పెరిగే అవకాశం ఉందని. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ డెవలప్ అయిన తర్వాత బాగా నక్సలిజం తగ్గుతూ వచ్చింది. నక్సలిజం యొక్క ఉనికి దాదాపుగా ప్రశ్నార్థంగా అయింది ఈ మధ్యకాలంలో. ఆపరేషన్ కగార్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళని ఏరేస్తుంది. మీరు ఎంతమందిని ఏరేసినా కానీ ఎంప్లాయ్మెంట్ లేకపోతే మళ్ళీ తయారవుతారు. మరి దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ ఇంత పెద్ద ఎత్తున తీసేస్తూ ఉంటే, మిగతా కంపెనీలు అదే బాటను పడుతూ ఉంటే మరి దీని మీద ప్రభుత్వాలు స్పందించట్లేదు. మరి ఈ తొలగింపులు ఎలివేట్ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. సో మైక్రోసాఫ్ట్ ఎలివేట్ అనే పేరు పెట్టుకుని తీసేస్తున్నారు. అమెరికాలో డోజ్ అనే పేరు పెట్టి తీసేశారు. ఇక్కడ కూడా ఎలివేట్ అనే పేరు పెట్టి తీసేస్తున్నారు మైక్రోసాఫ్ట్. ఇటు రకరకాలుగా కంపెనీలన్నీ కూడా ఇలాంటి పేరు పెట్టుకొని వాళ్ళు మినిమైజ్ చేసుకుంటున్నారు, మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించుకుంటున్నారు, ఎంప్లాయీస్ని ఇంటికి పంపిస్తున్నారు, రోడ్ల మీదకి పంపిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషను ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజులు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.